పరిశుద్ధుడా విమోచకుడాని పరిశుద్ధ నామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రితో మాకు మంచి నిద్రనిచ్చా, కలవరాన్ని అందరిని దూరపరచా, నెమ్మదిపరచా, శాంతిపరచా తండ్రి. నీకు వందనాలు. ఈ వాక్యం అన్ని వెలుగులో నడుచుటకు బలపరిచినందుకు వందనాలు. నీ స్వరం అనిపించి సన్నిధి వచ్చి ఏసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిన్న ఆది కాండము అయిపోయింది. ఈరోజు నిర్గమకాండము చదువుకుందాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏమనగా రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను. దాను, నాప్తి, గాదు, ఆషేరు వీరులు ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చును. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ అతని తరము వారందరూ చనిపోయి ఇజ్రాయేలు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిలో వారు ప్రదేశంలో వారితో నిండి ఉండేను. అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలానారంభించెను. ఇతడు తన ప్రజలతోనూ ఇట్లానెను, ఇదిగో ఇజ్రాయేలు సంతాని అయిన ఈ జనముల కంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నవి. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఏళ్ళ వ్యక్తిగా జరిగించుదము రండి. లేని ఏళ్ళ యుద్ధం కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేసి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనను. కాబట్టి వారి మీద పెట్టిన బాణములతో వారిని శ్రమ పెట్టుటకు, వెట్టి పనులు చేయించుటకు అధికారులను వారి మీద నియమింపగా వారి పరోకొరకు ధాన్యములను నిలువ చేయు పీటుతోను రామోషేము పట్టణములను కట్టి 12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది గనక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిది. ఇజ్రాయేళ్ల చేత ఐగుప్తీయులు కఠినంగానే సేవ చేయించుకొనిది. వారు ఇజ్రాయేళ్ల చేత వేయించుకొని ప్రతి పనియు కఠినంగా ఉండేను. వారి జిగటమట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణమునకు విసికించిరి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయ అను ఎబ్రీయులు మంత్రసానులతో మాట్లాడి, మీరు ఎబ్రీయులకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవారైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతికినీయడని వారితో చెప్పాను. అయితే మంత్రముసానులు దేవునికి భయపడేది. ఐగుప్తు రాజులు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునీయక ఐగుప్తు రాజు తన మంత్రసానులను పిలిచి, వారెందుకు మగపిల్లలను బ్రతికించితిరి, అవి పని ఎడల చేసితిరి అని అడిగాడు. అందుకు ఆ మంత్రసానులు, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తీయులు వాళ్ళ స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు శ్రవించి ఉందని వారితో చెప్పింది. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనులను విస్తరించి మిక్కిలి ప్రభులను. ఆ
మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేస్తున్నారు. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించారు. ఇక్కడ నిర్గమకాండంలో మనం చూసుకుంటూ వస్తూ ఉంటే ఐగుప్తులు ఎంతో విస్తరించబడి ఉన్నారు. మరి ఫరో రాజు ఏం చేస్తున్నాడంటే ప్రతి మగపిల్లిని చంపేయండి అని మంత్రసానులకి ఆజ్ఞాపించారు. వాళ్ళు ఏం చేశారు? ఆ దేశ ప్రజలు మంత్రసాల రాకతోనే వాళ్ళు ప్రసవించి తన కుమారుల్ని కాపాడుకున్న విధంగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇది ఏర్పడాల్సి వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే మరి 14 ఇజ్రాయేల్ చేత చేయించుకున్న ప్రతి పనిని కఠినంగా ఉండెను. వారు జిగటమన్ని పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలోను చేయి ప్రతి పనిలో కఠినంగా చేయించి వారి ప్రాణము విసిగించరు. మరి ఐగుప్తు రాజు ఈ ప్రాంత ప్రజలని మరి ఎంతో వెట్టి చాకరీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. దేవుడు ఈ ఐగుప్తు నుండి ఫరో రాజు నుండి విడిపించడానికి నిర్గమకాండంలో మోషేను ఏర్పరచుకుంటూ ఉంటాడు. ముందు అధ్యాయంలో దీని సారాంశము ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థించుకుంది. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఉదయ కాలంలో ప్రభా ఈ పాద సన్నిధికి వచ్చినప్పుడు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభా. మరి నిర్గమకాండం ఈరోజు నుంచి చదువుతున్నాము. మా మనోనేత్రాలు వెలిగించండి అయా. మాకు నీ జ్ఞానమును, బుద్ధిని, జ్ఞానము దయచేసి ప్రార్థిస్తున్నాను నైనా. మరి మా పితరులు మాకు ఎలా మాదిరికరంగా ఉన్నారు, మేము కూడా ఇతరులకు మాదిరికరంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి దైనా. మా పితరుల దేవుడు మా దేవుడు అయినందుకు కొందనాలు ప్రభా. ఆయన ఎండ తీవ్రత నుండి ప్రాంతాన్ని, నల్గొండ జిల్లా, రాష్ట్రాన్ని, జిల్లాలని, నాయన దేశాలను కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాను. దయగలైన నీ పాద సన్నిధికి వస్తున్నాను. ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను, నా కుటుంబ సమస్యలు అక్కరలు నీ వశంలో తీర్చండి. అమ్మని జ్ఞాపకం చేసుకోవాలి. దెబ్బలో జీవిస్తున్నారు కృపలో బతపరచుకోండి. అది చేసేది దీవించండి. నీళ్ళు సమృద్ధిగా ఉండుటకు నీ కృప దయచేసినందుకు వందనాలు. గ్రామంలో ప్రభా ఎవరు నీళ్ళు వ్యర్థంగా మరి పాడు చేయకుండా దేవా మరి జ్ఞానం కలిగి వారి ఉపయోగించుకునే కృపను దయచేసి అమ్మను జ్ఞాపకం చేసుకో దేవా. నైనా వారిని ఇంతవరకు వారి జీవితాన్ని వారి గవర్నమెంట్లో కొనసాగుటకు వారికి ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు నైనా. వారికి ప్రేమించిన కృపను బట్టి వందనాలు. తెగలేనా వారికి కుమార్తెలుగా, కుమారుడుగా మమ్మల్ని దీవించినందుకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. నా భవిష్యత్తు విషయంలో ఇదే కాలంలో దేవా మరలా నీ పాదాల సన్నిధికి వస్తున్నాను అయ్యా. లోన్కి అప్లై చేయడానికి దేవా నీ చిత్తంలో నాయన నా అకౌంట్ కొంచెం ప్రాబ్లం ఉంది దేవా. నీ చిత్తమైతే ప్రభా మరి అకౌంట్ తీసుటకు సహాయపడండి. అంతేకాదు ప్రభా లోన్కి మరి మిగతా సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్రతి ప్రాసెస్లోనూ నాకు సహాయపడండి. లోన్ సక్సెస్ అవటకు నన్ను నిధి దయచేయండి దేవా. అభ్యంతరాలు రాక తప్ప ఎవరి వల్ల అభ్యంతరాలు వచ్చినా మంచునికి శ్రమను ఏ విధంగా నాకు అభ్యంతరాలు రాకుండా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. సక్సెస్ఫుల్గా లోను శాంక్షన్ అవటకు నన్ను దీవించండి. చిలుకలు ప్రభా డైరీ ఫామ్ పెట్టుటకు నీ కృప దయచేయండి. అది మహిమకరంగా వాడుటకు నీ దీవెనలు దయచేయండి. ఊహించని మేలులతో తృప్తిపరిచే దేవుడు అని దేవానికి వందనాలు. నామని ఘనత తెచ్చుకో. డైరీ ఫామ్ చేయాలంటే ఎంతో ప్రతి ప్రాసెస్ కూడింది దేవా. చిలుకలో బోర్ వేయాలి, షెడ్ వేయాలి, ఇలా చాలా పని ఉంటుంది నాయన. ఇది నాకు దయచేసి నేను ఆమెను ఘనత తెచ్చుకో. నన్ను దీవించండి, ఆశీర్వించండి. తమ భవిష్యత్తు విషయంలో ప్రభా మరి జాబ్ లైఫ్ పార్ట్నర్ని నెరవేర్పరచండి. ఆ విషయంలో కూడా మార్గం సరళపరచని నామను తెచ్చుకో. తండ్రి ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటూ నాకు కృప దయచేయండి నాయన. మరి అన్ని విషయాలు సహాయపడండి ప్రభా. నీ చిత్తమే నా ఇల్లు జరించండి, మార్గం సరళపరచండి, ఘనమైన జీవితాలు ధరింపచేయండి దేవా. మా ప్రార్థన విన్నపములు ఆలకించండి. సంకల్పం నీ చిత్తమే మా ఇల్లు జరిగించండి, మార్గం సరళపరచండి. నామని ఘనత తెచ్చి శత్రు సాతాన తలను చితుకు దుఃఖమని ఏ పాదాల సన్నిధిలో మనం పెట్టుకుంటున్నాను.
ఆయన మరి చిన్న చిన్న విషయాలు ఈరోజు వారి ఇంటికి వెళ్తే సన్నిధితో ఉంచండి. బిడ్డల్ని వారి అత్తగారి ఇంటికాడ ఉంటున్నారు బిడ్డల్ని కాపాడండి. ఎండ తీవ్రత నుండి కుటుంబాన్ని వారి క్రియలు ఫైనాన్షియల్ ప్రాబ్లం తెచ్చండి. చిన్న బడికి వెళ్ళాలి ఈ సంవత్సరం, బిడ్డని దీవించండి. వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి. దేవా కాపాడండి. దేవానికి వందనాలు. నిరంజన జ్ఞాపకం తీసుకో. బిడ్డకు కావాల్సిన సహాయం దయచేయండి. దేవ తనకి ఇల్లును కూడా అనుగ్రహించండి. బిడ్డలు పోతట్టిల్లకుండా కాపాడండి ప్రభా. చంచలత్వమైన మనసు కాకుండా దేవ జ్ఞానం కలిగి జీవించే కృపను దయచేయండి. ఈ లోకం స్నేహం దేవుడితో వైరముని మీరు ఎరగరా. ఈ లోకంతో స్నేహం చేస్తుంది ప్రభా. బిడ్డతో మాట్లాడండి. లోకంతో స్నేహం చేయకుండా దైవభక్తి కలిగి జీవించే కుమార్తెగా మన పిల్లల్ని కూడా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డల జవాబు మంచి లైఫ్ పార్ట్నర్ యెహోవాయందు భయభక్తులు గల వారితోనే వారి జీవితాలు సెటిల్ అవుటకు బిడ్డని దీవించండి. ఇల్లు విషయంలో సెకండ్ లిస్ట్లో బిడ్డకి ఇల్లు వచ్చుటకు మార్గం సరళపరచండి. ఇలా ప్రతిదీ కుటుంబాన్ని మమ్మల్ని నేను స్వహస్తాలకు అప్పచెప్పుకుంటూ ముఖ్యంగా నా భవిష్యత్తు తమని భవిష్యత్తు సెటిల్ అవుటకు మార్గం సరళపరచండి. దీవించమని కోరుకుంటూ పొలం కోసం వాటిలో కృప దయచేయండి. ఇలా నిండైన దీవెనలతో మాకు మెండైన దీవెనలు దయచేయండి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. అన్ని విషయాల తోడుగా ఉండమని కోరుకుంటూ నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారి యూట్యూబ్ సబ్స్క్రైబర్ని నేను చేసే ప్రతి పనిలో నాకు దీవెనలు దయచేయండి. ఆశీర్వదించండి. తోడుగా ఉండి సంతోషం పరిపూర్ణం చేసి నేను ఆమెను ఘనత తెచ్చుకోదేవా. ముందడానికి వాక్యాలు రాపేలా విషయంలో మార్గం సరళపరచండి. దేవా సహాయపడండి. మరి ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాలతోడుగా నా ఫ్రెండ్స్ని నల్గొండ జిల్లా అధికారులను రేవంత్ రెడ్డి గారి పరిపాలనని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ తల్లికి మార్పును తీసుకురా. మానవ రక్షణ దయచేయండి. వారితో మాట్లాడండి ప్రభా. బుద్ధిహీనులుగా ప్రవర్తించకుండా బుద్ధి కలిగి జీవించే కుమార్తెలుగా సిద్ధపరచండి. జ్ఞాపకం తీసుకున్నారు. ప్రతి విషయంలో స్థుతిస్తూ గణపరచు. సత్య సాతాను తలని చితుకు తక్కువ ఘనత ప్రభావం పొందమని కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళ అక్కజనులకి అన్నదమ్ములకి నాన్న వాళ్ళ రక్త సంబంధాలందరికీ రక్షించి కాపాడమని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ పూజిస్తూ ఆరాధించుకున్నాను. నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ శాంతిని జ్ఞాపకం తీసుకుంటున్నాను. నా 10th బ్యాచ్, నా డిగ్రీ బ్యాచ్, నా ఇంటర్ బ్యాచ్, ఇలా నా ఫ్రెండ్స్ అందరినీ పేరు చెప్పకుండా జ్ఞాపకం నాకంటూ పరిచయమైన వారందరినీ జ్ఞాపకం చేసుకో. సౌజీ భవిష్యత్తు విషయంలో తన కుటుంబంలో వరకున్న అక్కరలేని నీ విమర్శంలో తీర్చండి. బిడ్డ భవిష్యత్తు విషయంలో మార్గం సరళపరచండి. సత్పల్లి కొత్తది జ్ఞాపకం మేము కూడా వెళ్ళాలి ప్రభా. సర్టిఫికేట్ తెచ్చుకుంటున్న మార్గం సరళ. బిడ్డ విషయంలో నన్ను దీవిస్తే నీ బిడ్డను ఆశీర్వదించి దేవా సంశయాలు సాగు అయా దీవించండి. సహాయపడని కోరుకుంటున్నాను. ప్రతి విషయాన్ని స్థుతిస్తూ కనపరుస్తూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలిగినగాక. అపవాది క్రియల అనంతరం నాశనం అగునుగాక.